ఓబద్యా మొదటి అధ్యాయము. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదుము రెండని జనుల రేపుటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అనిజనులలో నిన్ను అల్పునిగా చేసితిని. నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడువై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయివారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు గదా. ద్రాక్ష పంటలు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు ఒత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయిను. ఆ దినమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నెన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకునిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసికుంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. నా జనుల ఆపదినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు. వారి ఆపదినమున నీవు సంతోషపడచు వారి బాధను చూడతగదు. వారి ఆపదినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అనిజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరినూ నిత్యము త్రాగుదురు. త్రాము ఇక నెన్నడూ నుండని వారైనట్లు వారేమీ మిగులకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏసావు సంతతి వారిలో ఎవడనూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చియున్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీలు భూములను, షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాతునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును.